తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలను తిట్టడం మాని ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలన్నారు. తనకు మంత్రి పదవిపై హైకమాండ్ గతంలో హామీ ఇచ్చింది అన్నారు. ఈ విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదు అన్నారు రాజగోపాల్ రెడ్డి. తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు అన్నారు ఆయన. తనకు మంత్రి పదవే కావాలి అనుకుంటే కేసీఆర్ ఎప్పుడో ఇచ్చేవారు అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిన్న తన నియోజకవర్గమైన మునుగోడులో పర్యటించిన రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీలోకి వచ్చిన సమయంలోనే తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. భువనగిరి ఎంపీ స్థానం గెలిపించినప్పుడు అదే మాట చెప్పారన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తారో ఇవ్వరో పార్టీ ఇష్టమన్న రాజగోపాల్ రెడ్డి ఎవరి కాళ్ళు మొక్కి తాను పదవులు తెచ్చుకోదలుచుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మునుగోడు ప్రజల దగ్గర ప్రభుత్వం మొత్తాన్ని తీసుకొచ్చానని, అవసరమైతే మరోసారి అలా చేసేందుకు కూడా సిద్ధమేనంటూ పరోక్షంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమే అన్న సంకేతాలు ఇచ్చారు. తాజాగా మరోసారి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం. అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన. అధిష్టానం తరపున సునీల్ కనుగోలు, బట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్, ఆ రోజు ఇన్ఛార్జ్ జనరల్ మాణిక్రావు ఠాక్రే గారు అధిష్టానం తరపున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు. 20 నెలలు ఆలస్యమైన నాకు బాధ లేదు, కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తున్నాం. సోషల్ మీడియా మీద ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కూడా మాట్లాడుతూ చెప్పనుకోవాలి? సోషల్ మీడియా కానీ మీడియా అధికారంలోకి వచ్చిన తర్వాత సామెత ఒకటి ఉంది కదా, ఓడ దాటే వరకు ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య. డిజిటల్ మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు మాట్లాడకుండా ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.